విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు మూవీ రివ్యూలో చూద్దాం. మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు ఒక్కసారి తెలుగు 24 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంతకీ గ్యాంగ్ ఆఫ్ గోదావరి ఎలా ఉందంటే, మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు ఒక్కసారి నటీనటులను చూద్దాం. విశ్వక్ సేన్ హీరో కాగా నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు. నాజర్, హైపర్ ఆది లాంటి నటీనటులు అనేక మంది ఈ చిత్రంలో మనకి కనిపిస్తారు. నిర్మాతలుగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య వ్యవహరించారు. దర్శకత్వం కృష్ణ చైతన్య చేపట్టగా సంగీతం యువన్ శంకర్ రాజా అందించాడు. ఇక చిత్రకథలోకి వెళ్దాం. ఈ సినిమా కథ అంతా 1990ల్లో జరిగిన కథగా మనకి కనిపిస్తుంది. గోదావరి జిల్లా లంక గ్రామానికి చెందిన రత్నాకర్ అలియాస్ రత్న అంటే విశ్వక్ సేన్ ఒక అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోవడంతో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఆవారాగా తిరుగుతుంటాడు. అయితే ఆయనకి మైండ్ గేమ్ ఆడటంలో మాత్రం ఆయనకి విశేషమైన అనుభవం ఉన్నట్లు మనకి చిత్రకథలో కనిపిస్తుంది. అదే గ్రామంలో ఉండే వేశ్య రత్నమాల అంటే అంజలి ఆయనకి మంచి స్నేహితురాలు. అయితే తన చుట్టూ ఉన్నవారిని వాడుకుంటూ ఎదగాలనుకునే స్వభావం ఉన్న రత్నాకర్ ఈ ఏరియాలో సాగుతున్న ఇసుక మాఫియా గురించి తెలుసుకుంటాడు. దాని వెనక ఉన్న స్థానిక ఎమ్మెల్యే దొరసామిరాజు అంటే గోపరాజు రమణను ఉన్నాడని గుర్తించి ఆయన గురించి తెలుసుకొని ఆయనకు దగ్గర అవుతాడు. కొద్ది రోజుల్లోనే దొరస్వామికి కుడిభుజంలా మారతాడు. క్రమంగా దొరస్వామిని ఉపయోగించుకొని అంచెలంచెలుగా ఎదగడం ప్రారంభిస్తాడు. దొరస్వామి రాజకీయ ప్రత్యర్థి నానాజీ అంటే నాజర్ కూతురు బుజ్జి అంటే నేహా శెట్టి ప్రేమలో పడి క్రమంగా నానాజీకి కూడా దగ్గరవుతాడు. ఇలా ఇద్దరు రాజకీయ నాయకుల్ని వాడుకొని రత్నాకర్ ఎమ్మెల్యే అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తనను నమ్మించి మోసం చేసిన రత్నాకర్పై దొరస్వామి ఎలా పగ తీర్చుకున్నాడు? పిల్లని ఇచ్చిన మామ నానాజీని రత్నాకరే స్వయంగా ఎందుకు చంపాల్సి వచ్చింది? సొంత భర్తే తన తండ్రిని చంపాడని తెలిసిన తర్వాత బుజ్జి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? రత్నాకర్ ఎదుగుదలకు కారణమైన సొంత మనుషులే అతన్ని చంపేందుకు ఎందుకు కత్తి కట్టారు? ఇక్కడ కత్తి కట్టడం అనేది లంకలో ఓ ప్రత్యేకమైనది. దీని గురించి ఒక్కసారి తెలుసుకుందాం. లంకలో ఎవరినైనా చంపాలని ఫిక్స్ అయితే ఆ ఊరి గుహలో ఉన్న అమ్మవారిని మొక్కి అక్కడ చంపాల్సిన వ్యక్తి పేరును రాస్తారు. దాన్నే కత్తి కట్టడం అంటారు. సొంత మనుషులే ఇలా కత్తి కట్టారని తెలుసుకున్నాక రత్నాకర్ ఏం చేశాడు? ఇలా తదితర ఎన్నో ఆసక్తికరమైన అంశాలు చూడాలంటే తెరపైన సినిమా చూడాల్సిందే. ఇంతకీ సినిమా ఎలా ఉందంటే, గ్రామీణ నేపథ్యంలో ఇప్పటి వరకు అనేక తెలుగు సినిమాలు వచ్చాయి. ఇది అదే కోవలోకి చెందిందని చెప్పుకోవచ్చు. ఓ స్లమ్ కుర్రాడు, ఏమీ తెలియని అమాయకుడిలా కనిపించే ఒక సాధారణమైన యువకుడు రాజకీయాల్లో వాడుకొని, రాజకీయ నేతలను వాడుకొని ఎలా పైకి ఎదిగాడన్నదే ఈ కాన్సెప్ట్. అయితే ఈ సినిమాలో చిత్రకథ బాగానే నడిచినా హింసపాలు ఎక్కువైంది. సాధారణ కుటుంబంతో వెళ్ళి వచ్చేవారికి ఈ సన్నివేశాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇక ఇంటర్వెల్ సీన్ సెకండ్ హాఫ్పై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ని రక్తి కట్టించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అయితే క్లైమాక్స్ మాత్రం కాస్త నిరాశపరిచింది. ఇది రొటీన్ క్లైమాక్సే గానే తోస్తుంది. ఇక ఈ సినిమాలో ఎవరు ఎలా చేశారో తెలుసుకుందాం. రత్న అలియాస్ రత్నాకర్గా విశ్వక్ సేన్ నటన నభూతో నభవిష్యత్ అన్నట్లుగా ఉంది. విశ్వక్ సేన్లో ఇప్పటి వరకు మనం ఇలాంటి కోణాన్ని చూడలేదు. యాక్షన్ సీన్స్లో ఆయన ఎరగదీశాడు. ఆ సీన్స్ అన్నీ థియేటర్లో గూస్ బంప్స్ అయ్యాయంటే ఆశ్చర్యం లేదు. ఇక ఐటెం సాంగ్లో అయేషా ఖాన్ అదరగొట్టేసింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఐటెం సాంగ్ రాలేదంటే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. విలన్గా యాదూ పాత్రలో గగన్ విహారీ సూపర్గా నటించేశాడు. మిగతా వాళ్ళంతా తమ తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. హైపర్ ఆది నటన, నాజర్ నటన అద్భుతంగా ఉన్నాయి. హీరోయిన్స్గా ఇద్దరు బాగానే రాణించారు, అద్భుతమైన నటనను ప్రదర్శించారు.
ఇక సాంకేతికంగా ఈ సినిమా ఉన్నతంగానే ఉంది. గోదావరి నేపథ్యం మనకి కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. ఈ సినిమాలో మనం అనేక అంశాలు మిళితమై ఉన్నప్పటికీ బాగా చెప్పుకోదగింది విశ్వక్సేన్ నటన చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి మేమిచ్చే రివ్యూ పాయింట్స్ 3/5. తెలుగు 24 ఛానల్ని చూడండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం, మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.